శ్రియం దధానమురసాం మధ్యే భూనీళయో స్థితం వందే వరాహనృహరిం శేఖరం సింహభూభృతః. అక్సా టీవీ ప్రేక్షకులకి శుభస్వాగతం. 17 మార్చి 2025 నుంచి 22 మార్చి 2025 వరకు మేషాది ద్వాదశ రాశుల యొక్క వార ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారమంతా కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. గ్రహబలం చాలా తక్కువగా ఉంది. అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలకు లోనవుతారు. శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏ విధమైనటువంటి పనైనా కూడా మీకు చాలా కష్టంతో పూర్తవుతూ ఉంటుంది. విద్యార్థులు చాలా ఏకాగ్రతను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కష్టంతో మీ యొక్క పనులు పూర్తవుతూ ఉంటాయి. మీ యొక్క గ్రహ సమస్యలు, మీ యొక్క పనుల యొక్క ఆటంకాలని కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి, ఆటంకాల నుంచి మీరు బయటపడడానికి ఇష్టదేవతను స్మరించుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. నవధాన్యాల్ని నవగ్రహాల వద్ద ఉంచి నవగ్రహాలను ప్రార్థించండి. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లో బయట చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. మీ పనులన్నీ కూడా చాలా సులువుగా పూర్తవుతాయి. చాలా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ధనలాభం ఉంది. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. పరీక్షలు చాలా చక్కగా రాస్తారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలంగా కనబడుతుంది. మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో ధనలాభం గోచరిస్తుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా అవుతాయి. అన్ని మార్గాల నుండి కూడా ధనం చేతికి అందుతుంది. అన్ని పనుల్లో కూడా విద్యార్థులకు కూడా ఏకాగ్రత పెరుగుతుంది. చాలా సుగమమైనటువంటి మార్గము. ఉద్యోగస్తులకు బదిలీలు సూచన. ఇంట్లో బయట సౌఖ్య వృద్ధి పెరుగుతుంది. సఖ్యత పెరుగుతుంది. అందరితో కూడా చాలా మంచి వాతావరణాన్ని మీరు పొందుతారు. గొప్పనైనటువంటి శుభాలు మీకు కలుగుతున్నాయి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు. పెద్దవారితో ప్రశంసలు పొందుతారు. ఇంట్లో అందరితో కూడా చాలా సఖ్యత కలుగుతూ ఉంటుంది. బంధుమిత్రుల్ని కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపార నిమిత్తమై ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంది. అనుకోని ప్రయాణాల కారణంగా కొంత శరీర బడలిక ఉంటుంది. ధైర్యంగా ముందటికి వెళ్ళండి. అన్ని రకాలుగా కూడా గొప్పనైనటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గ్రహాల అనుకూలత చాలా తక్కువగా ఉంది కనుక మీరు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ సమస్యల నుండి మీరు బయటపడడానికి, మీరు అనుకున్నటువంటి పనులు చాలా సులభంగా అవడానికి ఇష్టదేవతను స్మరిస్తూ ఉండండి. ఇష్టదేవత ఆలయాలను దర్శిస్తూ ఉండండి. పెద్దవారి చేత, తోటి ఉద్యోగుల చేత, మీరు ఉద్యోగం చేసేటువంటి చోట, వ్యాపారం చేసేటువంటి చోట అపవాదులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు రాకుండా చూసుకోండి. పిల్లల యొక్క విద్య పైన కూడా మీరు శ్రద్ధ వహించవలసినటువంటి సమయం. ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. ఏ రంగంలో అయినా కూడా మీకు అనేకమైనటువంటి సమస్యలు ఊహించకుండా మీకు సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. పనులన్నీ కూడా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. పనులు వేగం అవడానికి, మీ ఆటంకాలని కూడా పోవడానికి, పనులన్నీ కూడా విజయవంతం కావడానికి ఇష్టదేవత స్మరణ చేయండి. ఇష్టదేవత ఆలయ దర్శనం చేసుకోండి. ముఖ్యంగా గ్రహ దోష పరిహారాలు చేసుకుంటూ ఉండండి. నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి ఫలితాలు చూసుకున్నట్టయితే ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అకాలంలో భోజనాలు చేయడం, శారీరక శ్రమ కలగటం, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం, చేస్తున్నటువంటి ప్రతి పని కూడా చాలా ఆలస్యంగా పూర్తవడం, తద్వారా శారీరక శ్రమకు గురి అవుతూ ఉండడం, ఇలాంటి ఫలితాలన్నీ కూడా కనబడుతున్నాయి. గ్రహాలు ఇవి అనుకూలంగా లేని కారణంగా మానసిక ప్రశాంతత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించవలసినటువంటి సమయం, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం పైన, అలాగే తలకు సంబంధించినటువంటి అనారోగ్యం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని శ్రద్ధ వహించండి. అదేవిధంగా మీరు ఎక్కడైనా కూడా డబ్బులు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా ముందు జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం నిత్యం పారాయణ చేయడం ద్వారా మీ ధన నష్టం కాకుండా ఉంటుంది. మీకు ధన సమస్యలు లేకుండా ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి పని ఆకస్మికంగా నిలిచిపోతుంది. అలాంటి పనులలో అనేకమైనటువంటి ప్రతి పనిలో కూడా అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవడం, అనేకమైనటువంటి శ్రమించడం ద్వారా ఫలితాలని పొందడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కఠినమైనటువంటి సమయం కనుక ఏ రంగంలో ఉన్నవారైనా కూడా తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయము. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులపైన డబ్బును వృధా చేయకుండా చాలా పొదుపుగా ధనాన్ని వాడడం ద్వారా మీరు ముందు జాగ్రత్త పడతారు. భవిష్యత్తులో మీ ఈ పనుల వల్ల మీరు బాగుపడేటువంటి, లాభపడేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ధన వ్యయాన్ని మీరు చేయకండి. అలాగే ఇంట్లో వారితో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులతో కానీ ఎవరితో కూడా మీరు ఉద్రేకంగా మీరు మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా సమాధానం ఇస్తూ ఉండండి. తద్వారా మీ యొక్క పేరు పాడవకుండా, మీ గురించి ఎవరు కూడా ఏ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారం చేయకుండా జరుగుతుంది. మీకు మంచి పేరు లభించే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏ పనైనా కూడా చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట కూడా చాలా ప్రశాంతత మీరు పొందుతారు. శారీరకంగాను మానసికంగాను ఆరోగ్య లాభం సూచన. మీకు ఇంట్లో కానీ బయట కానీ ఏ పనైనా కూడా సుగమంగా పూర్తి చేస్తారు. కీర్తి పొందుతారు. పెద్దవాళ్ళందరి చేత కూడా మెప్పు పొందుతారు. ధనలాభం అనుకున్న దగ్గర నుంచి మీకు ధనం లభిస్తుంది. సమయానికి మీరు అప్పు తీర్చగలుగుతారు. తద్వారా మంచి పేరు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. దైవ దర్శనాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు పిల్లల విద్యపైన శ్రద్ధ వహించండి. పిల్లల విద్యలో చాలా గొప్పనైనటువంటి మార్పు కనబడుతుంది. తద్వారా కూడా మీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. మీరు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారము చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. శత్రువులపైన విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. చాలా కాలం తర్వాత మీ పాత మిత్రుల్ని, పాత పరిచయాల్ని మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా కూడా మీకు ధనలాభం సూచనగా ఉంది. కొత్త పరిచయాల ద్వారా కూడా మీకు ధనలాభం కలుగుతూ ఉంటుంది. మీ పనుల్లో గొప్పనైనటువంటి విజయాన్ని మీరు పొందడం ద్వారా గొప్ప ఆనందాన్ని పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీరు అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవడం ద్వారా ఇంకా గొప్పనైనటువంటి ధనలాభాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి బాకీలను తీర్చగలుగుతారు. గొప్పనైనటువంటి విజయాలు పొందుతారు. ధనలాభం ఉంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పిల్లల యొక్క విద్య మీకు ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. పిల్లలు చాలా చక్కగా పరీక్షలు రాయగలుగుతారు. వాళ్ళ యొక్క స్థితి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుతారు. ఇష్టదేవత స్మరణ చేసుకోవడం, ఇష్టదేవత ఆలయాలను దర్శించడం
చెప్పదగినటువంటి సూచన. తద్వారా ఇంకా మీరు శుభ ఫలితాలని మీరు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. అప్రయత్నంగా ధనం వస్తూ ఉంటుంది. మీ పనులన్నీ కూడా చాలా సులువుగా పూర్తి చేస్తారు. గొప్పనైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. తద్వారా ఎంతో గొప్పనైనటువంటి ఆనందాన్ని పొందుతారు. గొప్పనైన కీర్తి ప్రతిష్టలు మీకు కలుగుతాయి. ఇష్టదేవతను స్మరించండి. ఇష్టదేవత ఆలయాన్ని సందర్శిస్తూ ఉండండి. లక్ష్మీ స్తోత్రాన్ని స్మరిస్తూ ఉండండి. లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయండి. ఏదైనా ఆగిపోయినటువంటి ధనమున్నా కూడా మీకు త్వరగా లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా 1కి 2 సార్లు చేయవలసి వస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో, ఇదివరకు సంపాదించినవి అవి పాడుగాకుండా ఉండడానికి మీరు చేసే ప్రతి పనిని కూడా శ్రద్ధగా నిర్వహిస్తూ ఉండండి. ఆటంకాలకు భయపడకుండా మీ పనులు ముందటికి వెళ్ళేట్టుగా మీరు ఆత్మవిశ్వాసంతో మీరు పనులు పూర్తి చేస్తూ ఉండండి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేనికి కూడా భయపడకుండా ఉండండి. హనుమత్ స్తోత్రాన్ని మీరు చేస్తూ ఉండడం ద్వారా ఏ విధమైనటువంటి భయాలు ఆపదలు లేకుండా ఉంటారు. హనుమన్ ఆలయాన్ని దర్శనం చేసుకుంటూ ఉండండి. హనుమంతుడికి సింధూరాన్ని అర్చిస్తూ ఉండండి. సింధూరంతో హనుమంతుడిని అర్చిస్తూ ఉండండి. తద్వారా మీకు కార్యసిద్ధి కలుగుతుంది. ఇబ్బందులన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు.